హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. ఇక్కడైతే 11th రోజు నైట్ నాకు కేక్ కటింగ్ చేయించారు ఇంట్లో. అసలు నేను ఊహించలేదు, సర్ప్రైజ్ చేశారన్నమాట. దీప్తి చేసింది కేక్. నన్ను అసలు కిచెన్లోకి రానియలేదు, ఆమెనే చేసింది సర్ప్రైజ్ ఇద్దామని. కానీ చాలా బాగా వచ్చింది. అసలు నేను చూసి షాక్ అయ్యా. బనానా, చాక్లెట్, న్యూట్రిల్లా అన్నీ వేసి చేసిందంట. చాలా బాగా వచ్చింది. ఇంకా డెకరేషన్ కూడా చేసింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ బర్త్డే మమ్మీ అంటే నాకు ఇష్టం ఉండదు అసలు బర్త్డే చేసుకోవడం. కానీ మా ఇప్పాలు ఇంకా పిల్లల హ్యాపీనెస్ కోసం ఇంట్లో అట్లా కేక్ కట్ చేయడానికి కేక్ తీసుకొస్తాడు. అది కట్ చేస్తాం అంతే ఇంట్లోనే. ఇక్కడైతే దీప్తి ప్రిపేర్ చేసింది కాబట్టి ఇంకా షాక్లోనే ఉన్నా నేను. చాలా బాగా అనిపించింది. నైట్ 11:30కి స్టార్ట్ చేసింది. తొందరనే చేసింది ఫాస్ట్గా. పిల్లలు కూడా 12 వరకు 1 వరకు పడుకోలేదు. ఎందుకంటే కొద్దిసేపు పడుకున్నారనమాట. వాళ్ళు ఈవినింగ్ పడుకున్నారు కొద్దిసేపు. అందుకే ఇప్పటిదాకా పడుకోకుండా ఉన్నారు. టేస్ట్ అయితే బాగుంది. కేక్ చాక్లెట్ ఫ్లేవర్ వచ్చింది. గోధుమ పిండితోనే చేసింది, అయినా కూడా బాగుంది. అంటే షుగర్ కూడా తక్కువ ఉందన్నమాట. చాలా బాగుంది కేక్. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. అంటే బయట కొనుక్కొచ్చిన కేక్ అయితే వాళ్ళు ఎక్కువ తినరు, ఎందుకంటే బాగా స్వీట్ ఉంటుంది కదా, క్రీమ్ ఉంటుంది అని వాళ్ళు తినరు అది ఎక్కువ. ఇదైతే మంచిగా తిన్నారు, వాళ్ళకి బ్రెడ్ లాగా అనిపించింది అన్నమాట. దియ్యకైతే బాగా నచ్చింది. సియ్య కూడా తింటుంది. సియ్య ఏది అంత ఈజీగా తినదు, ఆమెకు నచ్చితేనే తింటుంది. ఆమెకు కూడా బాగా నచ్చినట్టుంది కేక్. ఇంకా మా ఇప్పాలు కూడా బాగుంది అని చెప్పాడు. నాకు కూడా నచ్చింది. సియ్య పెడుతుంది ఇక్కడ నాకు. హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్తున్నారు ముగ్గురు. చాలా హ్యాపీగా ఉంది ఇంకా వీళ్ళతో కలిసి చేసుకోవడము. అప్పటికే 12 అవుతుంది టైము. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేచి పూరి వేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగా పొంగుతుందో పూరి. పిండి కలిపి చాలాసేపు పక్కకు పెట్టాను అన్నమాట, అందుకే పిండి మంచిగా నానింది. ఇక్కడైతే పూరీలు చేయడం అయితే అయిపోయాయి. ఇంకా దీంట్లోకి ఆలు కర్రీ చేశాను, ఆలు కుర్మా లాగా చేశాను. ఇంకా నైట్ది కూడా కొంచెం చికెన్ ఉండేది, అది ఇంకా పెట్టుకొని తిన్నామన్నమాట. ఇక్కడైతే నేను పూరి వేసి లేట్గా బ్రష్ చేసి తిన్నాను, అందుకే కొంచెం పూరీలు ఇక్కడ కలర్ కూడా చేంజ్ అయిపోయాయి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇక్కడ పులావ్ చేశాను, చికెన్ పులావ్. ఊరికే మాకే ఇంట్లో తినడానికని చికెన్ పులావ్ వేసామన్నమాట. ఇక్కడ నా బర్త్డే రోజు సీఏ రెడీ అయింది, నేను రెడీ కాలేదు అసలు. చూడండి ఎలా ఉందో సీఏ పప్ప. చాలా ఇష్టము సీఏకి ఇలా రెడీ అవ్వడము. ఇంకా మేము లంచ్ చేసాము, తినేసి ఇక్కడ పిల్లలైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేశాను, అది కూర్చుకోబోతుందంటే సీఏ అయితే ఇక్కడ టీవీలో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తుంది ఒక్కతే. వాళ్ళ అక్క వాళ్ళు కూర్చున్నారు, ఇంకా ఆమె ఒకతే వేసుకుంటుంది. చాలా ఇష్టం డ్యాన్స్ అంటే. ఇక్కడ చూడండి యాజ్ ఇట్ ఈజ్ స్టెప్స్ వేస్తుంది చూసుకుంటా. చాలా ఇంట్రెస్ట్ చేస్తుంది, అందుకే నేను వీడియో తీశాను. వాళ్ళ అక్క వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే ముగ్గురు వేసేవాళ్ళు. ఇంకా ఆఫ్టర్నూన్ ఇలా గడిచిపోయింది పిల్లలతో. ఈవినింగ్ నేను ఒక డ్రెస్ బుక్ చేసుకున్నాను అనమాట. అంతకుముందే అజియోలో బుక్ చేశాను. ఈవినింగ్ స్నానం చేసేసి అది వేసుకున్నాను డ్రెస్. ఇక్కడ చూడండి ఇదే డ్రెస్ చాలా బాగుంది, కలర్ అయితే చాలా బాగుంది. చున్నీ కూడా చాలా బాగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. కాకపోతే కొంచెం కాలర్ కొంచెం పైకని వచ్చింది అనమాట. ఇక్కడ క్లాత్ అయితే సూపర్ ఉంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నాకైతే డ్రెస్ కన్నా దుపట్టా చాలా బాగా నచ్చింది, అందుకే ఇక్కడ చూపిస్తున్నాను. నాకైతే చాలా చాలా బాగుంది డ్రెస్, కలర్ కూడా బాగుంది. ఇక్కడైతే ఈవినింగ్ బయటకు వెళ్దామని ఇంకా మా ఇప్పాలు మమ్మల్ని బయట తీసుకొచ్చాడు. ఐస్ మ్యాజిక్కి సడన్గా వచ్చేసాము, అసలు అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము బయటికి కూడా. పిల్లలు అడుగుతున్నారు మమ్మీ బయటకు వెళ్దాం మమ్మీ బయటకు వెళ్దాం అని. అంటే లేట్ అయినా అప్పటికే అన్ని షాప్స్ క్లోజ్ అయ్యే టైంకి మేము బయటకు వచ్చాము. ఇక్కడైతే ఐస్ క్రీమ్ తింటున్నాము. సీఏ చూడండి ఇక్కడ కేక్ ఫజ్ ఆర్డర్ చేసుకున్నాము అందరము, అదే తింటున్నాము. ఇక్కడ రియా ఇక్కడ ఒకతే చూసుకొని ఇంకా స్మైల్ ఇస్తుంది. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జెలసీగా ఉందిరా.
ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. వస్తుంటే ఇంకా మా అక్క వాళ్ళ బాబు పిన్ని ఇంటికొస్తున్నా నేనని షాక్ ఇచ్చాడు. ఇంటికి వచ్చే వరకు అసలు మాకు తెలీదు. కేక్ తీసుకొచ్చాడనమాట. అయ్యో! నాకెందుకు నాని నేను చిన్న పిల్లని కాదు గదా! అంటే పర్లేదులే పిన్ని కట్ చేయండి చెల్లెవాళ్ళున్నారు గదా! అని చెప్పి కేక్ తీసుకొచ్చాడనమాట. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇది గూడా సర్ప్రైజ్ లానే ఉంది. నా బర్త్‌డే మొత్తం అసలు సర్ప్రైజే జరిగిపోయింది. చాలా హ్యాపీ అనిపిచ్చింది. కార్తీక్ అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కార్తీక్ వచ్చాడనమాట. ఇక్కడ సియా కేక్ ఇంకా ఆమెకే పెట్టాలని వాళ్ళ డ్యాడీ ఫస్ట్ ఆమెకే పెట్టాడు. అందుకే ఇక్కడ పిల్లల్ని గూడా రెడీ చేయలేదనమాట. సర్ప్రైజ్‌గా వచ్చాడు గదా! కార్తీక్ కేక్ తీసుకొని అందుకే పిల్లలకి డ్రెస్సులు గూడా ఎయలేదు. నిద్ర కళ్ళతోనే ఉన్నారు వాళ్ళు గూడా. జుట్టు గూడా పిచ్చి పిచ్చిగానే ఉంది. ఇక్కడైతే ఇంకా కేక్ కట్ జేస్తున్నాను నేను. చాక్లేట్ కేక్ తీసుకొచ్చాడు. చాలా బావుంది కేక్. ఇక్కడైతే మహిపాల్ నాకు కేక్ పెడుతున్నాడు. కార్తీక్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ గూడా వచ్చారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయింది గదా! చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఏం లేదు అనుకున్నాను. మళ్ళీ నైట్ సర్ప్రైజ్ కేక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు గూడా బర్త్‌డే రోజు గూడా సర్ప్రైజ్ అయిపోయింది కేక్ కటింగ్. ఇక్కడైతే కార్తీక్ పెడుతున్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా? ఇక్కడ సీఏ గురించి తెలుసు గదా! ఎవరి బర్త్‌డే అయినా ఇంకా ఆమె బర్త్‌డే అని ఫిక్స్ అయిపోతది. నా బర్త్‌డే గూడా ఇంకా ఆమెదే అనుకుంటుంది. సీఏతోనే అసలు చాలా టైమ్ పాస్ అయితది. కార్తీక్ ఇక్కడ వాళ్ళని ఆట పట్టిస్తున్నాడు. అటు ఇటు తిప్పుతున్నాడు కేక్. సీఏ చాలా అసలు హ్యాపీగుంది సీఏ గూడా. కాపోతే వాళ్ళకి డ్రెస్సులు వేరే ఏసి వాళ్ళకి గూడా బ్లూ డ్రెస్సులేసి రెడీ చేసేదాన్ని గానీ సడెన్‌గా అయిపోయింది గదా! ఇంక పర్లేదులే అని అనుకున్నాను. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ గూడా వచ్చారు గదా! వాళ్ళు గూడా ఇక్కడ కేక్ పెట్టారనమాట. డ్రెస్ అయితే అసలు చాలా బావుంది గదా! లుక్ వైస్ గూడా ఎంత బాగా కనిపిస్తుందో ఆ డ్రెస్. నాకైతే చాలా చాలా నచ్చింది. ఎలా వస్తదో అని అనుకున్నాను గానీ క్లాత్ అయితే సూపరుంది. ఇంకా డబల్ క్లాత్ వచ్చిందనమాట. స్టిచ్ చేపించుకున్నాను. ఇక్కడైతే నేను ఎక్స్‌ఎల్ చేసుకున్నాను. మీడియం అయితే బానే వచ్చేది కావచ్చు గానీ, ఇంక నేను టైట్ అయిపోతాయి కావచ్చని ఎక్స్‌ఎలే పెట్టుకున్నాను ఆర్డర్. చాలా బావుంది డ్రెస్ అయితే. ఇక్కడ కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా చాలా సర్ప్రైజ్ ఇచ్చారు. నేనైతే చాలా హ్యాపీగున్నాను. పిల్లలు గూడా అసలు బాగా ఎంజాయ్ చేశారు. దియా బర్త్‌డేస్ జూలైలో, నాది ఆగస్ట్‌లో అన్నమాట. ఇక్కడైతే కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ గూడా కేక్ పెడుతున్నాడు. అందరూ ఇక్కడ సీఏ ఎక్స్‌ప్రెషనే చూస్తున్నారు. కేక్ వాళ్ళంక వాళ్ళకి పెడితే అలానే చూస్తుంది ఇంకా. స్మైల్ ఇస్తుంది కార్తీక్‌ని చూసుకుంటూ. ఇక్కడ కార్తీక్ కిస్ చేస్తున్నాడు. ఇక్కడైతే సీఏ ఎక్స్‌ప్రెషన్ చూడండి. పాపం బాధ అనిపించింది. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. మళ్ళీ కూల్ చేస్తే అప్పుడు కేక్ పెట్టుకుంది. కార్తీక్ మళ్ళీ ఇక్కడ కూల్ చేస్తున్నాడు. నా బర్త్‌డే అయితే ఇలా సర్ప్రైజ్‌గా జరిగిపోయింది. చాలా ఎంజాయ్ చేశాము. ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్‌తో నేను మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.